హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఆర్కే బంగారి. సో ఈరోజు ఏంటంటే హైదరాబాద్ నుంచి డైరెక్ట్గా గనగాపూర్లో దత్తాత్రేయ స్వామి టెంపుల్ అనేది చాలా ఫేమస్. ఏదంటే మెయిన్గా అంటే అమ్మవారు వచ్చిన వాళ్ళు, అంటే దేవతలు వాళ్ళ పైకి వచ్చిన వాళ్ళు, లేదంటే కొంచెం పిచ్చి పిచ్చిగా ప్రవర్తించిన వాళ్ళు, అంటే లైక్ దయ్యం పట్టింది అనుకుంటా మొత్తం ఊగిపోతుంటారు కదా. సో వాళ్ళకి అంటే దయ్యాలు ఎవరికి తెలుస్తాయో వాళ్ళకి విరుగుడు అక్కడే ఉంటుంది అనమాట. అంటే అది చాలా ఫేమస్. ఆ టెంపుల్ వచ్చేసి ఈ దయ్యాలు వచ్చిన వాళ్ళు వీళ్ళు చాలా వస్తూ ఉంటారు. సో భక్తులు చాలామంది. సో దాని గురించి ఫేమస్. సో ఆ టెంపుల్కి అయితే వెళ్ళిపోతాం మనం. సో డైరెక్ట్గా ఆ టెంపుల్కి వెళ్ళాలంటే డైరెక్ట్ మనం కర్ణాటకలో ఉంది గనగాపుర, అదే గంగాపుర అంటారు, బట్ అది గనగాపుర అని ఉంటుంది స్పెల్లింగ్ ఆన్లైన్లో. సో ప్రస్తుతానికి అయితే మనం బీరంగూడలో ఉన్నాం. బీరంగూడలో నుంచి పటాన్చెరు దాటిపోయి దాని తర్వాత సదాశివపేట దాని తర్వాత జహీరాబాద్ దాటిన తర్వాత హుమ్నాబాద్ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి టువర్డ్స్ విజయపుర. బట్ మధ్యలో ఒకటి కాలాబురాగా అనే ఒక సిటీ వస్తుంది. కాలాబురికి దాటిన తర్వాత వెంటనే ఈ ప్లేస్ గనగాపుర. సో చాలా బాగుంటుంది టెంపుల్. సో అక్కడికి వెళ్ళేసి ఎక్స్ప్లోర్ చేద్దాం. చలో. రైట్, ట్రిప్ ఏ 0 చేసిన అండ్ ఫ్యూయల్ యూజ్డ్ 0.0 లీటర్స్ అండ్ ట్రిప్ బి కూడా 0 చేస్తా. 707.59 ఉంది. సో ఇంటి నుంచి ఆల్మోస్ట్ సంగారెడ్డి రీచ్ అయిన తర్వాత ఇంకో ఇద్దరు యాడ్ అయినారు. దాంట్లో ఫస్ట్ మనోడు అనిల్ అప్పుడప్పుడు కనబడుతుంటారు మన వ్లాగ్లో. అండ్ నెక్స్ట్ శరత్ అనమాట. శరత్ ఏంటంటే వరల్డ్ ట్రావెలరు. అంటే నాకంటే ఎక్కువ కంట్రీస్ విజిట్ చేసిండు ఇప్పటికి. ఆల్మోస్ట్ ఏషియన్ కంట్రీస్ మొత్తం ఓన్లీ చైనా పోలేదు, మిగతా ఏషియన్ కంట్రీస్ మ్యాక్సిమం కంప్లీట్ చేసిండు. అండ్ నెక్స్ట్ మంత్ మళ్ళీ యూరోప్ కంట్రీస్కి వెళ్తున్నాడు. సో ఇంకా చెప్పు శరత్, తెలుసు. హాయ్ గైస్, ప్రస్తుతానికి అయితే ఈరోజు మనం ఆర్కే బంగారి మన రవిబాయ్తో ట్రావెల్ చేస్తున్నాం. ఓకే, ఫస్ట్ టైం ఇది బ్లాగ్లో నేను రావడం. ఓకే, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి. ఇన్స్టాగ్రామ్ ఇంకా ఫాలో చేయండి ఆర్కే బంగారి. ఇంకా ముందు మా వీడియోస్ చాలా వస్తుంటాయి. ఓకే, కలిసి మేము ఇంకా ట్రావెల్ చేస్తుంటాం. ఈ సిరీస్ మాత్రం మీకు చాలా బాగుంటుంది, ఎందుకంటే ఇది కర్ణాటక సిరీస్, అందులో చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఓకేనా, వీడియో రఫ్ ఆడిస్తాడు మా వాడు. అదే జామ్ ఫ్యామిలీ దాబాకైతే వచ్చినాము. సరైతే అయితే ఒక చాయ్ తాగుతున్నాడు. ఆయన ఒక దిల్ పసంద్ దిల్కుష్ అంటుంది. దిల్ పసంద్ అంటే అది వేరేది. ఓకే, దాంతోపాటు 2 లెమన్ సోడాలు, రెమ్మల్ గోలీ సోడాలు విత్ వాటర్. చిన్న బ్రేక్ తీసుకున్నాం. టీ బ్రేక్ అండ్ గోలీ సోడా బ్రేక్ తీసుకున్నాం. సో డైరెక్ట్ గా ఎక్కడ ఉంటాయి ఇప్పుడు? సోలాపుర మధ్యలో ఎక్కడైనా ఆపుదామా? నో బ్రేక్స్. ఫస్ట్ అయితే మనం ఇప్పుడు గంగాపూర్ స్టాప్. ఓకే, ఎన్ని కిలోమీటర్స్ ఇక్కడ నుంచి? ఇక్కడ నుంచి 200 కిలోమీటర్స్ ఉంది. 200. చలో, లెట్స్ గో. కాదు, కమ్మపాలెం కాదు. లెట్స్. మొత్తానికి అయితే ఆల్మోస్ట్ ఒక 138 కిలోమీటర్స్ జర్నీ చేసిన తర్వాత హుమ్నాబాద్కి అయితే ఇప్పుడే రీచ్ అయినాం. కొంచెం మెల్లగా వస్తున్నాం, ఫాస్ట్గా, ఎందుకంటే మిడ్-నైట్ 3:30 అవుతుంది టైం వచ్చేసి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ. అండ్ హుమ్నాబాద్లో హడ్గి అనే ప్లేస్ అనమాట. హడ్గి నుంచి జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ రాగానే మెయిన్ హైవే పక్కనే, మనకి లారీలు అన్నీ పోతున్నాయి కదా, హైవే పక్కనే ఒక టెంపుల్ కనిపించింది మాకు. టెంపుల్ మాత్రం సూపర్ ఉంది, లోపలికి వెళ్ళి చూసినాము. అండ్ ఈ టెంపుల్ పేరు వచ్చేసి ఏంటంటే రాజరాజేశ్వరి టెంపుల్, హుమ్నాబాద్.
అలా టైం వచ్చేసి 7:10 అవుతుంది. ఇప్పుడే మన గంగాపూర్ అనే ప్లేస్కి అయితే రీచ్ అయిపోయినా. గంగాపూర్ లేదంటే మన దత్తాత్రేయ టెంపుల్ ఉంది అండ్ ఇది భీమా రివర్. ఇది చాలాసార్లు ఈ రూట్ గుండా మనము గోవాకి వెళ్ళాం అనమాట. లాస్ట్ టైం కూడా విజయ్, నేను, సాయి అంటోడు కూడా ఇక్కడనే ఫుల్ ఫ్లో ఉండే అప్పుడు వర్షాకాలంలో. ఆ వాటర్ వచ్చేసి పై వరకు ఉండే. సో అది నైట్లో నా లాస్ట్ బ్లాగ్ చూడడం మీకు అర్థమవుతుంది, లాస్ట్ గోవా సిరీస్. సో ఏంటంటే మేము ఇక్కడ స్నానం చేద్దాం అనుకున్నాం కానీ నీళ్ళు మరి ఘోరంగా ఉన్నాయి అండ్ ఆ ముందటనే చెంబులు పట్టుకొని షిట్కి వెళ్తున్నారు. వెళ్ళాలి, అక్కడ సైడ్ వెళ్తాం. అక్కడైతే అందరూ స్నానాలు చేస్తారు అండ్ వాటర్ ఫ్లో కూడా అటు నుంచి ఇటు వస్తాయి. సో మనకి ప్రాబ్లం లేదు. ఇటు నుంచి అటు పోతే ప్రాబ్లం కానీ అటు నుంచి ఇటు వస్తే ప్రాబ్లం లేదు. సో అక్కడికి వెళ్ళేసి స్నానం చేసి టెంపుల్ దర్శనం చేసుకొని మిగతా అప్డేట్స్ అప్పుడు ఇస్తాం. నెక్స్ట్ ఈరోజు సండే, ట్రాఫిక్ అంటే లైక్ క్రౌడ్ బాగానే ఉంది. కొంచెం తక్కువ ఉన్నారు అనుకున్నా. టెంపుల్ దగ్గర తక్కువ ఉన్నారు, ఇక్కడ స్నానాలు చేసే దగ్గర సంఘం దగ్గర చాలా మంది ఉన్నారు. అండ్ కార్ అయితే ఇంత లోపలికి అయితే రావడం కష్టం అవుతుంది, బయట పెట్టుకొని రావడం బెస్ట్. లోపలికి వస్తే ఏంటంటే నాన్ లోకల్ కాబట్టి నన్ను చూపి మన నాన్ లోకల్ కాబట్టి లోకల్ లేదంటే ఆటోళ్ళు రాసుకపోతూ ఉంటారు, మనం ఏం చేయలేము. సో అదొకటి అవాయిడ్ చేసుకోండి. బయట పార్కింగ్ చేసుకొని సంఘంలోకి వచ్చి స్నానం చేసి ఇక్కడనే వాష్రూమ్స్ ఉంటాయి. ఇంత రెడీ అయిపోయి సామాన్లన్నీ కార్లో పెట్టుకొని జాగ్రత్తగా లాక్ పడ్డా లేదు 1-2 సార్లు చెక్ చేసుకొని అప్పుడు టెంపుల్కి వెళ్ళండి, లేదంటే కష్టం అవుతుంది. సో మన కార్ అయితే అక్కడ పార్క్ చేసిన. పార్కింగ్ చాలా కష్టం ఉంది లోపల. సరే ఇదంతా టాయిలెట్స్ అనమాట వెనకాల. అందరూ చాలామంది అక్కడ షిట్ కూడా వెళ్తున్నారు, పిల్లలు వాళ్ళు వీళ్ళు. అక్కడైతే కారు పెట్టేసినాము అండ్ ఇప్పుడు స్నానాలు చేయడానికి అటు వెళ్తున్నాము. స్నానాలు చేసి ఇక్కడ ఒక చిన్న టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ దర్శనం చేసుకొని మెయిన్ టెంపుల్కి అయితే వెళ్ళిపోతాం. మెయిన్ టెంపుల్కి వెళ్ళాలంటే మళ్ళీ కార్ తీసుకొని వెళ్ళాల్సిందే, ఎందుకంటే కార్ ఇక్కడ పెట్టేస్తే మళ్ళీ అందరూ నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ ఆల్మోస్ట్ 3 కిలోమీటర్స్ ఉంది అన్నమాట ఇక్కడ నుంచి అక్కడికి. ఓకే, ఆ టాయిలెట్స్ దగ్గర మన కారు పెట్టేసి టాయిలెట్స్ ఆపోజిటే రోడ్డు ఉంటుంది, ఈ రోడ్డు ఫాలో అవుతే. సో బేసిక్ ఏంటంటే అక్కడ స్నానాలు చేసి ఇక్కడికి వచ్చి రాగ చెట్టుకి మొక్కి మళ్ళీ మెయిన్ టెంపుల్కి వెళ్ళిపోతాం. మళ్ళీ స్ట్రైట్కి వెళ్ళేసి మన కార్ తీసుకొని వెళ్ళిపోతాం మెయిన్ టెంపుల్కి. సో చలో, పూజకి సంబంధించిన సామాగ్రి అంతా దొరుకుతుంది. కింద కింద రైతే రాదు పहले నాకే అది అమ్ముతున్నారు వీళ్ళైతే. ఆ బుట్ట 20 రూపాయలు. అందులో కొబ్బరి ఉంటుంది, ఒక దీపం ఉంటుంది, ఒక ధూపం, దాని తర్వాత ఊదుబస్సులు అన్నీ ఉంటాయి, కర్పూరం అన్నీ కలిపి 20 రూపాయలు అంట. ఈ జనాలు చూస్తుంటే పెద్ద జాతరనే కనిపిస్తుంది. అయితే ఫస్ట్ టైం రావడం ఇక్కడికి. అండ్ ఓ 2 months బ్యాక్ అంటే వర్షాకాలం అంటే ఆ వాటర్ అక్కడ వరకు ఉంటాయి, ఆ స్టెప్స్ వరకు. ఇప్పుడైతే అసలు మొత్తం ఎండిపోయింది, ఎందుకంటే ఎండాకాలం కాబట్టి. సో మనం ఎక్కడ పోతున్నాం స్నానం చేయడానికి? స్ట్రైట్కి వెళ్ళిపోదామా? అక్కడ ఏంటంటే మన మగ బ్యాచ్ గ్యాంగ్ అక్కడ ఉన్నది, డైరెక్ట్ అక్కడికి వెళ్ళేసి స్నానం చేస్తాం. అండ్ ఇంకొంచెం ముందు పోతుంటే తీయడం కష్టం, ఎందుకంటే అందరూ స్నానాలు చేస్తున్నారు, లేడీస్ కూడా. సో తంతరం మళ్ళీ ఇంకేం లేదు. ఇక్కడికి వీడియో అయితే ఆపేస్తాను. చలో, ఫైనల్గా అయితే స్నానం అయితే అయిపోయింది. ఇదేంటంటే కనిపించేది భీమా రివర్. క్రౌడ్ మాత్రం నేను ఊహించలేదు ఇంతమంది ఉంటారని. బేసిక్ ఏంటంటే వీకెండ్ కాబట్టి క్రౌడ్ చాలా ఉంది. ఇదేంటంటే సంగం అంటారు అన్నమాట. సంగం అనేది ఏంటంటే వచ్చి స్నానాలు అన్నీ చేసుకొని డైరెక్ట్ టెంపుల్లోకి వెళ్ళడం. సో స్నానం అయితే చేసినాం. ఫస్ట్ టైం నా లైఫ్లో అంటే ఒక నదిలో స్నానం చేయడం అనేది. థర్డ్ టైం ఇది రావడం ఇక్కడ. థర్డ్ టైమా? థర్డ్ టైము. ఓకే. ఇప్పుడు ఏంటంటే చాలా క్రౌడ్ ఉంది కదా. రేపు వచ్చేసి పున్నము ప్లస్ అమావాస్యకి చాలా క్రౌడ్ ఉంటుంది ఇక్కడ. అవును. ఓకే, అందువల్ల మాకు యాక్చువల్లీ తెలియదు రేపు పున్నము, దానివల్ల నేను పబ్లిక్ అంటున్నాను ఇక్కడ. స్నానం చేసిన తర్వాత లైక్ పైకి వచ్చేటప్పుడు ఆ బుట్టలో పెడతారు కొబ్బరికాయ ఉన్న ఒక ధూపము అండ్ కొన్ని పువ్వులు, అగరబత్తులు ఓన్లీ 20 రూపీస్ అంటున్నారు. మరి దాని తర్వాత ఏమైనా స్కామ్ చేస్తారో తెలియదు, మనమైతే కొనుక్కోవట్లేదు. సో డైరెక్ట్కి వెళ్ళేసి దర్శనం చేసుకుని వెళ్ళిపోతాం. అనిల్, బీ కేర్ఫుల్. నువ్వే చెప్పాలి, స్నానం ఎట్లా చేసినావు, ఏది కథ, ఎట్లా అనిపించేది నీకు? ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఎప్పుడు కానీ లైఫ్లో. ఓకే, డన్ కదా. నువ్వే ఇబ్బంది పడ్డావు, నీ గురించి చెప్పు. నేను ఇబ్బంది పడ్డా అంటే ఫస్ట్ టైం నేను కూడా ఒక నదిలో దిగి స్నానం చేయడం, ఎందుకంటే అక్కడ ఉండే మొత్తం కొంచెం అట్మాస్ఫియర్ మొత్తం అన్ని వాటర్ బాటిల్ మొత్తం చెత్త అంతా చూసి దిగబుద్ధి కాలేదు. ఏదైనా హోటల్ తీసుకొని హోటల్ స్నానం చేద్దాం అనుకుంటాం. బట్ షరీత్ ఏమన్నా అంటే లేదు ఖచ్చితంగా నువ్వు భీమా రివర్లో స్నానం చేయాల్సిందని పట్టుడు పడితే
మేము బలవంతంగా అయితే వేయడం నేను అనిల్ అయితే మొత్తం అయితే స్నానం సక్సెస్ఫుల్ చేసినాం, మంచిగా అనిపిస్తుంది. సో డైరెక్ట్గా దర్శనం చేసుకొని ఇక మళ్ళీ మెయిన్ టెంపుల్కి వెళ్తాం. ఇక్కడ నుంచి మాత్రం 3 కిలోమీటర్స్ ఉంది. మన కార్ దగ్గర పార్క్ చేసినాం, బై వాక్ వెళ్ళాలంటే కష్టం అవుతుంది. సో కార్ తీసుకుని వెళ్ళిపోతాం. చలో, అండ్ ఇంతటితో ఈ వ్లాగ్ అయితే క్లోజ్ చేస్తాను ఈరోజు. సో ఇది అనమాట మొత్తం స్టోరీ. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఆర్కే బంగారి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీరైతే నాకు ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ ఇంకోటి ఏంటంటే మనోడికి కూడా ఒక ఛానల్ అయితే ఉంది. It's not a game, it's a rich thing.